స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, నటన, కష్టపడి పనిచేసే ధోరణితో ఆమెను స్టార్ హీరోయిన్ల సరసన నిలబెట్టింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా 100 కోట్ల మార్కును దాటి ఈ రికార్డు క్రియేట్ చేసిన మొదటి లేడీ ఓరియంటెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి స్టార్ హీరోయిన్ సమంతపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కథలు, కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నటిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆమె గత ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తమిళ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఓ సుకుమారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలు వరుస విజయాలు సాధించడం సినీ పరిశ్రమకు శుభ పరిణామమని అన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా, సమంత ప్రధాన పాత్రలు తెరకెక్కిన మా ఇంటి బంగారం, అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడం టాలీవుడ్ కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి సానుకూల వాతావరణంలో విడుదల కానున్న తమ ఓ సుకుమారి సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉందని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా సమంత ప్రధాన పాత్రలు తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా గురించి కూడా ఐశ్వర్య రాజేష్ ప్రశంసలు కురిపించారు. హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించడం సాధారణ విషయం కాదని అన్నారు. కమర్షియల్ హీరోల సినిమాలు భారీ వసూళ్లు సాధించడం సహజమే అయినప్పటికీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని పేర్కొన్నారు. మహిళా ప్రధాన చిత్రాలకు కూడా ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారనే విషయాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. హీరోయిన్ ప్రధాన పాత్రల భవిష్యత్తుపై కూడా ఐశ్వర్య రాజేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా కథానాయకులతో రూపొందించే ఈ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సమంత ఒక్కరే కాదు, మరెందరో హీరోయిన్లు కూడా ఇలాంటి విజయాలు అందుకోవాలి. ఇండస్ట్రీలో 4 లేదా 5 హీరోయిన్లు వరుసగా విజయాలు సాధిస్తేనే నిర్మాతలో మరింత నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మహిళా ప్రధాన కథలపై పెట్టుబడులు పెట్టేందుకు వారు మరింత ముందుకు వస్తారు. దీంతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ హీరోల సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ హీరోయిన్ ప్రధానంగా తెరకెక్కే చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తేనే అలాంటి కథలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ప్రేక్షకులు మహిళా ప్రధాన చిత్రాలను కూడా ఆదరిస్తున్నారనే నమ్మకం నిర్మాతల్లో పెరుగుతుంది. అప్పుడు మరింత మంది దర్శకులు, నిర్మాతలు కొత్త తరహా మహిళా ప్రధాన కథలతో ముందుకు వస్తారు. దీంతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల సంఖ్య పెరగడంతో పాటు అలాంటి కథలకు సినీ పరిశ్రమలో మరింత గుర్తింపు దక్కుతుంది అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. సమంతను ప్రత్యేకంగా ప్రశంసించిన ఐశ్వర్య రాజేష్ ఈ విషయంలో సమంత గారు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. హీరోయిన్ ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల వసూలు సాధించడం చిన్న విషయం కాదు. అది కేవలం ఆమె స్టార్డమ్కే కాదు, బలమైన కథను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పే నిదర్శనం కూడా. మా ఇంటి బంగారం సమంత కెరియర్ లో మైలురాయిగా నిలిచే చిత్రమవుతుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ.